హే గైస్, వెల్కమ్ టు తెలంగాణ ఇంటి రుచులు. ఈ రోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏంటా అని చూస్తున్నారా? అదే అండి, హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. బట్ మనం మాత్రం తినము. డాక్టర్స్ ఎన్నిసార్లు చెప్తూనే ఉంటారు ఆకుకూరలు తినండి అని, మనం మాత్రం అస్సలు తినం కదా. మనం తిన్నా మన పిల్లలు అస్సలు తినరు. రొటీన్ గా ఓన్లీ పాలకూర పప్పు, పాలకూర ఫ్రై ఎన్నిసార్లు చేస్తాము. అలా కాకుండా టేస్టీగా పాలకూర ఉల్లికారం చేద్దాము. ఇది రైస్ లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. దీనికోసం నేనైతే 4 కట్టల పాలకూర తీసుకున్నాను. అవి ఇలా చిన్న చిన్నగా కాడలన్నీ తీసేసి కట్ చేసుకుందాము. కాడలు పెద్దగా ఉంటే మాత్రం తీసేయండి, లేకపోతే చిన్నగా ఉన్నాయనుకోండి చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. చిన్నగా కట్ చేస్తే పాలకూర వేసామనేది కూడా తెలియకుండా ఉంటుంది. కాబట్టి నేను చాలా చిన్నగా కట్ చేశాను. కట్ చేసిన పాలకూరని మొత్తం బౌల్లోకి తీసుకున్నాను. ఈ బౌల్లోనే వాటర్ వేసేసి మంచిగా కడుక్కుందాము. ఎందుకంటే పాలకూరలో చిన్న చిన్న ఇసుక అలా ఉంటుంది కదా, అందుకనే మంచిగా కడుక్కోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే మొత్తం పోతుంది క్లీన్ గా. ఇది మొత్తం పాలకూరని పక్కన పెట్టేసుకుందాము, వాటర్ అంతా ఇంకిపోతాయి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసేసుకుందాము. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ధనియాలు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము సిమ్లో పెట్టేసి. ఇవి కొంచెం ఎర్రగా అయ్యాక 4-5 ఎండుమిర్చి తీసుకున్నాను నేను. మళ్ళీ కర్రీలో కారం వేస్తాం కదా, అందుకే నేను 4-5 మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలంటే మొత్తం ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఇవన్నీ కడాయిలోనే ఒక పక్క కనుక్కొని ఒక చిన్నవి 3 ఆనియన్స్ కట్ చేసేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాము. ఈ ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, అవి కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అన్ని కలిపేసి ఫ్రై చేసుకుందాము. చూసారు కదా వీడియోలో అన్ని ఫ్రై అయిపోయాయి. ఇంకా ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఈ మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకుందాము. పోపులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 2-3 ఎండుమిర్చి వేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఏ ఆకుకూరకైనా కానీ వెల్లుల్లి ఎక్కువగా వేస్తే టేస్ట్ వస్తుంది. ఇవి కొంచెం వేగగానే చిటికెడు పసుపు వేసుకుందాము. అదంతా బాగా కలిసేలాగా కలుపుకొని కాసేపు ఫ్రై అయ్యాక మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూర ఉంది కదా, అది మొత్తం ఆ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, పాలకూర వేయగానే మెత్తబడిపోతుంది. ఇంకా వాటర్ కూడా వచ్చేస్తాయి దాంట్లోకి. ఈ వాటర్ మొత్తం పోయే వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి పాలకూరని. ఎంత క్వాంటిటీ పాలకూర తీసుకున్నా గానీ దగ్గరికి అయ్యేసరికి కొంచెం లాగా అయిపోతుంది. దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసేసుకున్నది ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ నాకు పెద్ద స్పూన్ తోనే 2 స్పూన్స్ అంత క్వాంటిటీ వచ్చింది. అది మొత్తం వేసేసి కలుపుకోవాలి. ఇంకా పాలకూరలో మొత్తం కలిసే వరకు కలుపుకుంటే ఇలా గ్రేవీ లాగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇది ఆనియన్ పేస్ట్ లాగా లేదు, పప్పు కూర లాగానే అనిపిస్తుంది. బట్ మొత్తం కర్రీ అయిపోయినాక చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ పాలకూర పేస్ట్ లోకి 2 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను. ఇవి కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కారం, ఉప్పు అంతా పాలకూరకి పట్టేలాగా ఒక 5 మినిట్స్ అలా సిమ్లోనే పెట్టేసుకొని ఉడికించుకోవాలి. దీంట్లోకి నేను ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు రసం తీసుకుంటున్నాను. వద్దనుకుంటే మీరు అవాయిడ్ చేయొచ్చు. ఇలా రసం తీసుకుంటే కొంచెం గ్రేవీ లాగా వచ్చేస్తుంది కదా, అందుకని నేను ఇలా తీసుకున్నాను. ఇంకా కొంచెం ధనియాల పొడి, కొంచెం కస్తూరి మెతి వేసేసుకొని ఇంకో 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసుకొని ఉడకనిద్దాము. ఈ పాలకూర ఉల్లికారం రెడీ అయిపోతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేసే వరకు మనం కొంచెం ఉడకబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చి గ్రేవీ లాగా ఎంత బాగుందో. నిజం చెప్తున్నాను, మా బాబు తినేసి దీంట్లో పాలకూర కలిపినామన్న విషయం కూడా తెలియకుండా తినేసిండు. ఏం కర్రీ మమ్మీ అని అడిగిండు. అంత టేస్టీగా ఉండే ఈ పాలకూర ఉల్లికారపు చపాతీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది. మనం పాలకూర ప్లెయిన్ గా తినాలంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా, ఇలా ఉల్లికారంతో చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఇంట్లో పిల్లలు కూడా నో అని చెప్పకుండా తినేస్తారు. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. కర్రీ ఇలా అయిపోయిందో లేదో, నేను వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాను. సూపర్ టేస్టీగా ఉంది. నేను చేసిన ఈ పాలకూర ఉల్లికారం మీకు నచ్చినట్లయితే కామెంట్లో చెప్పండి, అండ్ మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.